దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా అండి? దేవుని మహాకృపను బట్టి అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం ఏ విధంగా వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళే విధానం ఏంటి అనేది బైబిల్ గ్రంథంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా ప్రోక్షింపబడిన హృదయము, రెండవదిగా స్నానము చేసిన శరీరము, మూడవదిగా విశ్వాస విషయంలో నిశ్చయతతో దేవుని సన్నిధికి వెళ్ళాలనేది దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు 4వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమనయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ప్రియులారా, ఒక క్రమమైనటువంటి జీవిత విధానాన్ని మనం అనుసరిస్తూ దేవుని సన్నిధికి చేరాలి అనేది దేవుడు తెలియజేస్తున్నటువంటి సత్యం. ఈరోజు ఈ 4వ విషయం ఏంటి అని అంటే, యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధికి చేరాలి. మన అంతరంగంలో ఏముందో చూడగలిగినటువంటి వాడు మన దేవుడు. మానవుడు పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కనుక యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం తేటగా మనకు తెలియచేస్తుంది. హృదయము మంచిది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తే దాన్ని గ్రహింపగలిగిన వారు ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. ప్రియులారా, అయితే ఈ రోజున దేవుడు తెలియచేస్తున్నాడు, ఇదిగో నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అని అడుగుతున్నాడు. దేవునికి కావాల్సిందేంటి అని అంటే మన హృదయమే. అది మంచిది కాదు. ఆ హృదయము అనేక రకాల అపవిత్రమైన వాటిని లోపల భద్రం చేసుకొని ఉంటుంది. యేసు ప్రభు వారు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనానికి కూర్చున్నప్పుడు అది అపవిత్రమైన కార్యము అని అందరూ తలంచినప్పుడు యేసు ప్రభు వారు తెలియజేసిన మాట ఏమిటో తెలుసా? మనం తినేటటువంటి ఆహారం మనల్ని అపవిత్రపరచదు, అది రేపు బహిర్భూమికి వెళ్ళిపోతుంది. కానీ మానవుని హృదయంలో నుండి వచ్చేటటువంటి ఆలోచనలే మానవుని అపవిత్రపరుస్తాయి అని చెప్పాడు. అపవిత్రమైన వాటి అన్నిటికీ కూడా నివాసమై ఉన్నది ఏంటంటే హృదయమే. అందుకనే ఈ హృదయం మంచిది కాదని, ఈ హృదయము మోసకరమైందని, ఈ హృదయము వ్యాధి కలిగినదని, ఈ హృదయాన్ని దేవుడు గ్రహించాడు. కనుక దేవుడు మనకు తెలియచేస్తున్నాడు, నీ హృదయమును నాకిమ్ము. దేవునికి మన హృదయాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనములో, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అని అడుగుతున్నాడు దేవుడు. నీ ధనాన్ని నాకి అని అడగట్లేదు కానీ, నీ బిల్డింగులు నాకి అని అడగట్లేదు కానీ, నీకున్న కార్లు, నీకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు నాకు ఇమ్మని దేవుడు అడగడం లేదు. కానీ ఏమడుగుతున్నాడంటే నీ హృదయాన్ని నాకిమ్ము అని అడుగుతున్నాడు. దీన్ని గ్రహించినటువంటి భక్తుడు దావీదు ఏమంటాడంటే, దేవా, నా హృదయాన్ని కడగమని దేవుని సన్నిధిలో కోరుతున్నాడు. శుద్ధ హృదయం నాకు దయచేయమని అడుగుతున్నాడు. అలాగే ప్రియులారా, దేవుడు కూడా నీ హృదయాన్ని నాకు నేను బాగు చేస్తానని అడుగుతున్నాడు. ఒక మనిషి హృదయం బాగుపడితే అతని జీవితమే మారిపోతుంది. అతని జీవితమే మారిపోతే అనేకుల జీవితాలు మారిపోతాయి. కనుక ప్రియులారా, మనం దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి అంటే యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారుగా ఉన్నాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనములో, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము అని అంటాడు. దేవుడు నివాసం ఉంటే ఆ మనిషి జీవితం ఆశ్చర్యకరంగా మారిపోతుంది. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకుండా యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధికి మనం వెళ్ళి దేవుని ఆరాధించి స్తుతించి మహిమపరిచి యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. హృదయాన్ని మారుస్తాడు, ఆలోచనలను మారుస్తాడు. హృదయాన్ని ఆయన
అపవిత్రత నిండిన హృదయాన్ని పవిత్రపరుస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, నీ హృదయం ఎలా ఉంది ఈ రోజున దేవుని చేతికి అప్పగించుకో. ప్రభువా, నా హృదయాన్ని పవిత్రపరచు, పరిశుద్ధపరచు, యథార్థమైన హృదయంతో నేను బ్రతకడానికి సహాయం చేయి. మోసకరమైనటువంటి హృదయం కలిగిన వారుగా నేను ఉండకూడదు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కృప చూపించి కనికరించి యథార్థమైనటువంటి హృదయము మనకు దయచేస్తాడు. మన హృదయాన్ని ఆయన పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. గనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని దేవుని చేతికి అప్పగించు. అది ఎలా ఉన్నా సరే ఆయనకి ఇచ్చేసేవనుకో, ఆ హృదయము ఏమవుతుందంటే దేవునికి స్తోత్రం, ఆ హృదయంలో ఉన్న ప్రతి చెడు కూడా దేవుడు తీసేస్తాడు. నీ హృదయము నీళ్లు కుమ్మరించినట్టుగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకో, దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. కనుక యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరి మనం ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. గనుక ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తావా? తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయములు యథార్థమైన హృదయముగా మార్చండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు అంతరంగాన్ని చూసే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు. మా హృదయాన్ని మీరు చూసే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. హృదయంలో ఉన్న ప్రతి చెడు, కల్మషము, ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు సమస్తం కూడా తొలగించండి నాయనా. పాప ప్రేరేపితమైనటువంటి ఆలోచనలన్నింటిని కూడా తొలగించండి. హృదయాన్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. యథార్థమైన హృదయముతో నీ సన్నిధికి చేరునట్లుగా జ్ఞానాత్మతో మమ్మలను నింపి దీవించి బలపరచమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులరా, ఈ చిన్న సందేశాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.